రామన్న చిన్నారులు మరి ఈ టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకొని గోల్డ్ మెడల్ తీసుకుంటున్నారు. వారికి రోటరీ క్లబ్ సన్మానం ఉంది. చిన్నారులకు ఆశీస్సులు. అభినందనలు. ఇంత సక్సెస్ చేసుకోవడానికి ఓన్లీ డెడికేటెడ్గా పిల్లలందరికీ శుభాశీస్సులు. 6 ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వాలి. అందిస్తున్నారు సార్. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. కంగ్రాచులేషన్స్ నవ్య, గాట్ 4th ప్లేస్, హన్మకొండ డిస్టిక్. రోహిణి ప్రియా, కంగ్రాచులేషన్స్. మరి ఇట్లాంటి పథకాలను జాతీయ స్థాయిలో అందుకోవాల్సిందిగా సార్ అమ్మా ఏనా తీసే పెట్టుకోమ్మా, చేతులు మెడల్ పెట్టుకో. ప్లేస్ సిల్వర్ మెడల్ ఆనందిత ఫ్రమ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. మరి సిల్వర్ మెడల్ అందుకోవాల్సిందిగా చిన్నారిని మన అందరి కరతాల ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాము. ఆనందిత ఫ్రమ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, సిల్వర్ మెడల్. కంగ్రాచులేషన్స్ ఆనందిత. ఆశిస్తున్నాం. నీకు కే కీర్తి ఫ్రమ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్. కే కీర్తిని అందరి కరతాల ధ్వనుల మధ్య. దీంతో పాటు పెద్దలు ఫయాజ్ సార్ గారు ఇచ్చినటువంటి క్యాష్ అవార్డు కూడా అందుకోవాల్సిందిగా కోరుతున్నారు. సార్ మీకు కూడా ధన్యవాదాలు సార్. అదేవిధంగా బాబు ఆనందిత సిల్వర్ మెడల్ తీసుకున్నటువంటి ఆనందిత సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ప్రాక్టీస్ చేసి సాత్విక్, వెల్కమ్ టు ద డయాస్ అండ్ కలెక్ట్ యువర్ బ్రాంజ్ మెడల్ ఫ్రమ్ అవర్ రజనీ స్టార్ రోటరీ క్లబ్. అలాగే ప్రవీణ్ సార్ మీరు కూడా వేదిక మీద పెద్దలందరూ కూడా. మరి చాణక్య ఫ్రమ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. చాణక్య సిల్వర్ మెడల్, సెకండ్ ప్లేస్. అదేవిధంగా గంగాధర్ సార్ నుంచి నగదు పురస్కారాన్ని కూడా అందుకుంటున్నారు. చిన్నారికి అభినందనలు. నుంచి ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్ రామన్న ఫ్రమ్ ములుగు డిస్ట్రిక్ట్. పథకము, నగదు పురస్కారము, ఫయాజ్ సార్ నుంచి నగదు పురస్కారము, తర్వాత రవిగౌడ్ సార్ నుంచి పథకము మరియు సర్టిఫికేట్, హెచ్ఎం సార్ నుంచి. మరి ఈ పెద్దలందరి యొక్క ఆలయంలో కూడా మెడల్ తీసుకురావాలని ఆశిస్తున్నారు. మన తెలంగాణ స్టేట్ తరఫున ఆడబోతున్నటువంటి 8 మంది చిన్నారులు వేదిక మీదకి రావాలి. ఎందుకంటే వాళ్ళు డ్రెస్ కోడ్ ఉంటే వాళ్ళు ఒక స్పిరిట్తో ఆడతారు, వాళ్ళు గెలవాలని. ఎందుకంటే కొన్ని జిల్లాలలో మనం కూడా చిన్నప్పుడు చెడు చేసుకున్నాం, బయట పని చేసుకున్నాం, అప్పుడు పరిస్థితులు వేరే. మరి వాళ్ళ పరిస్థితులకు ఆ జిల్లాల మరి సెక్రటరీలు కూడా స్పందించాలి. ఎందుకంటే హెచ్ఎం సార్, హెచ్ఎం సార్ లక్ష్మణ్ సార్ గారు, సార్ మీరు ఎక్కడ తొందర రావాలి వేదిక మీదకి. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్ త్రిషాను సన్మానిస్తున్నాం సార్ ఈ కార్యక్రమంలో. ఆటను నేర్పిస్తూ ప్రతినిత్యం 36 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ టెన్నికైట్ ప్రోగ్రాన్ని ఆయన భుజాల మీద వేసుకొని ముందుకు సాగుతున్నటువంటి గౌరవనీయులు మల్లేష్ సార్ గారికి, అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమం అంటే ఈ కరెంటుకి సంబంధించింది గత 30 సంవత్సరాల నుంచి సాఫ్ కొనసాగుతూ బంజారా మ్యూజిక్ సెంటర్ వారికి, అదేవిధంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు
రజనీష్ గారికి, అదేవిధంగా నా యొక్క మిత్రుడు రాము గారికి, మరి ఇక్కడికి వీచ్ చేసినటువంటి సాఫ్ట్ బాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకో గేమ్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున పిల్లల కోసం మా బిడ్డలు ఈ చదువు అయితే మరి ఇంకో పక్క స్పోర్ట్స్, ఒక పక్క చదువు ఉంటే చదువుతోని మనం టీచర్లు లేకపోతే ఐఏఎస్ఆర్లు డాక్టర్లు ఏమో కావచ్చు, కానీ స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ దశలో మరి మనకు ఎంప్లాయ్ రావడం అనేది గతంలో 30-40 సంవత్సరాల కింద లేకుండే ఈరోజు అది వస్తున్నానికి కీలకంగా పోషిస్తున్నటువంటి స్పోర్ట్స్ ఎక్సైజ్ చేపిస్తూ మనకు అండగా ఉండి మనకు ధైర్యాన్ని బలాన్ని చేయడానికి కీలక పాత్రను పోషిస్తున్నటువంటి పీడీలు మరి ఆర్మూర్ ప్రాంతంలో ఇన్ని స్పోర్ట్స్ జరగడానికి కీలక పాత్రను పోషించి రాజేశ్వర్ గారికి, అదేవిధంగా గంగామోహన్ సార్ గారికి, ఈ యొక్క దీంట్లో సెక్రటరీగా చేస్తున్నటువంటి భూపతి గారికి, మరి కబడ్డీ గంగారాం సార్ గారికి, అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరగడానికి కీలకంగా వస్తున్నారంటే ఈ యొక్క క్రీడా ప్రతిభ ఎత్తున్నారని పిల్లలు గ్రహించాలి. ఇప్పుడే చూడండి, ఉన్న పిల్లలందరూ నిరాశర కొంతమంది గెలిచిండు, 150 మంది వస్తే, కానీ రాష్ట్ర ఎన్నికలకు మాత్రం 10 మంది అయ్యారు. అంటే 140 మంది ఇంటికోలే. రేపచ్చే దినంలో మీరు గెలవడానికి కీలక పాత్రను పోషించాలని పిల్లలకు సూచిస్తూ, అదేవిధంగా మరి ఇంత మంచి కార్యక్రమం వర్షం పడ్డప్పటికీ కూడా అందరు కలిసి ఈ యొక్క ప్రోగ్రాన్ని సక్సెస్ చేసిన పీడీలకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క కీలక పాత్రని మరి మనం ప్రతినిత్యం కూడా పిల్లలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ పనులే ఆ నుంచి వరుస ఒక స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు రాగానే ఏం చేయాలంటే ఏం చేయకండి, స్టేజ్ ప్రోగ్రామ్ నుంచి ఈకోన వరకు ఎవరు ఒక్కోళ్ళేమో టీచర్ ఉంటుంది, ఇంకొకడేమో పొలిటికల్ ఉంటుంది, ఇంకొకళ్ళేమో ఐఏఎస్ ఉంటుంది, ఇంకొకళ్ళు ఐపీఎస్ ఉంటుంది. మీ ఆంబిషన్ మీలకు మీరు ఏది కావాలనుకుంటే వాళ్ళని చూసి నేర్చుకొని అదే ప్రయత్నానికి ముందుకు సాగాలి. ఏదన్నా బాధలు ఉంటే మీ తల్లిదండ్రులకు ఇవ్వాలి. గుడ్ మార్నింగ్ అంటే ప్రొద్దున మీరే పిల్లలు, మీరు తరంకు ఉదయించే తరంగా ముందుకు సాగాలి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటే నేను, గుడ్ ఈవినింగ్ అంటే ఈ సార్, ఏ సారు హెడ్ మాస్టర్ కానీ మీ పీడీ కానీ వాళ్ళు 75 సంవత్సరాలు 70 సంవత్సరాలు. గుడ్ మార్నింగ్ అనేది యువతరం, 10 సంవత్సరాల పిల్లలు. అసుంటి సౌకర్యాన్ని అప్పుడే ఎంచుకున్నారు. ఇవన్నీ పెట్టడానికి కారణం ఏంటంటే వయసుకు తగ్గ రోజులు, వయసుకు తగ్గ దినం కాబట్టి మరి మీరు కూడా కీలక పాత్ర పిల్లలు మీతో వచ్చిన పీడీలకు ఏడుకోయినా ఇదే స్పోర్ట్స్ కాదు, ఇదే ఇప్పుడు టెన్నికైట్ పోయింది, రేపు కబడ్డీకి పోతారు. కబడ్డీకి పోయేటప్పుడు కూడా ఆ యొక్క పీడీలు ఏ విధంగా అయితే చెప్తారో అదేవిధంగా క్రమం తప్పకుండా వాళ్ళ బాటలో నడవాలా. మీ యొక్క ఎదుగుదలకు నాంద్యాలే కాబట్టి వాళ్ళని ప్రతినిత్యం కూడా దేవుళ్ళ చూస్తూ మనం చెప్పిన మాటలు ఇలాంటి పిల్లలకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్న జై తెలంగాణ జరిగింది. ముందుంటాం. ఎక్కువ మొత్తంలో నిజామాబాద్ జిల్లాకు ఆర్మూర్ ప్రాంతానికి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మాకు ఇస్తున్నటువంటి పెద్దలు శ్యామ్ సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఏ జిల్లాకు లేనటువంటి గౌరవాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చాలామంది క్రీడాకారులు వెంటనే పంక్ అవుతున్నారు. చెప్పాము ఆల్రెడీ అప్పుడే, అక్కడ గ్రౌండ్లోకి రండి ఆడండి అంటే మీరు రారు, రన్నింగ్ చేయరు, వాక్ చేయరు, ఇక్కడికి వచ్చినాక ఏడుస్తారు. ఇప్పటికన్నా మనం ఏంటంటే కసితో ఉండాలి. ఎప్పుడైతే ఈ విజయవంతంగా కావటానికి, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మీరే ముఖ్య కారణం. ఇక్కడికి వచ్చినటువంటి టీమ్ మేనేజర్స్, కోచెస్, ప్లేయర్స్ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. అవునా? ఎందుకంటే చాలా వర్షం సార్, రాత్రి దగ్గరుండి మేము చూసాం, 12 వరకు మేము కార్లలో మోసాం చాలామందిని. వాళ్ళు ఎలాంటి కాంప్లైంట్ లేకుండా భోజనం దగ్గర మొదలుకొని వసతి వరకు ఇంత మంచి సహకారాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఈ భుజాల మీద వేసుకున్నటువంటి మల్లేష్ అన్న ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను. ఈ పనిలో నిమగ్నమై వాళ్ళ పాప యూకేలో ఉంటుంది. వాళ్ళ పాప మొన్న బర్త్డే ఉంది, మర్చిపోయాడంట, ఇల్లు సంసారం అంతా మర్చిపోయి టెన్నికైట్ ముగింపు కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలంతా టెన్నికైట్ ప్రేమ తరఫున ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఇప్పుడు
స్టేట్ లెవెల్ టోర్నమెంట్కి వస్తున్నాం సార్ మల్లేశ్వర గారు. ఈ వర్షంలో కూడా ఇంత హడావిడిలో విత్ ఇన్ 1 డేలో టోర్నమెంట్ ఫెయిల్ అవుతుందా, పాస్ అవుతుందా, క్యాన్సిల్ అవుతుందా సందర్భంలో కూడా గంగాధర్ మీరు ఎట్లా ఇండోర్ స్టేడియం కంప్లీట్ అయిందా అనగానే రాజకుమార్ గారు మాకు చెప్పగానే మా దగ్గర రెడీ సార్, లైటింగ్ కానీ అకామిడేషన్ అన్నీ సిద్ధంగా ఉన్నామని చెప్పిన సందర్భంలో మీరు ఇక్కడనే ఉందని మళ్ళీ సెట్ చేశారు. చాలా కంగ్రాచులేషన్ సార్, మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇది చూస్తుంటే సెట్టింగ్ ఇదంతా విత్ ఇన్ 1 డేలో చేశారు. ఇంత ఇంపాసిబుల్ అంటే కానిది ఇక్కడ ఉన్న సహకారాలు, ఇక్కడ నాయకులు కావచ్చు, ఇక్కడ లోకల్ కావచ్చు, వారి సహకారంతో కంప్లీట్ చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ప్లేయర్స్ మీరు స్పోర్ట్గా ఆడారు, ఇంకా స్పోర్ట్గా అయిపోయింది. నెక్స్ట్ మీరు అంతా సబ్ జూనియర్స్, నెక్స్ట్ జూనియర్ సీనియర్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆడినటువంటి గెలిచిన వాళ్ళ స్కిల్స్ కానీ ఈ సీనియర్లకు కానీ మీ దగ్గర ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మనం ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కూడా చూసినాం. అక్కడే మీరు ఆదర్శంగా తీసుకొని ఇంకా హార్డ్ వర్క్ చేసి మీరు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో రాణిస్తారని ఆశిస్తున్నాం. చిన్న రిక్వెస్ట్ సార్, టెన్నికైట్ అసోసియేషన్ వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్గా సక్సెస్ఫుల్ చేసుకున్నాం, కానీ చిన్న లోడ్ కనబడుతుంది సార్. డిస్టిక్ అంటున్నాం, కానీ చూస్తుంటే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. కొద్దిగా మీరు యూనిఫామ్ కోడ్ని మాత్రం మెయింటైన్ చేయండి సార్. నెక్స్ట్ సారీ ఏమనుకోండి, అసోసియేషన్ సెక్రటరీ